కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కోమలంచ గ్రామస్తులని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. తీవ్రమైన జ్వరాలతో ప్రజలు మంచం పడుతున్నారు. గత వారం రోజులుగా వ్యాపించిన జ్వరాలతో గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. ఇక గ్రామంలోని బండపల్లి కుర్మా కాలనీలో జ్వరం కేసులు పెరుగుతుండటంతో కాలనీ వాసులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్య అధికారి డాక్టర్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ కాలనీ వాసులకి జ్వరాలున్నట్టుగా గుర్తించామని తెలిపారు. రక్త నమూనాల పరీక్షలలో ఏం రాలేదని అన్నారు. జ్వరంతో బాధపడుతుండడం వలన రక్తంలోని ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిపారు. ఇక జ్వరాలు తగ్గడానికి అవసరమైన మందుల్ని సలహాలను ఇచ్చామని తెలిపారు. తీవ్ర అస్వస్థతకి గురైన వారిని బాన్స్వాడ ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలిపారు. కంప్లైంట్ తోని హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక 60 to 70 మెంబర్స్ని స్క్రీన్ చేస్తే దాంట్లో 29 నుంచి 30 మంది వరకు ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలిసింది. దాంట్లో ఒక 4-5 మెంబర్స్ కొంచెం సివియర్ ఫీవర్ ఉండడం వల్ల వాళ్ళని ఏరియా హాస్పిటల్కి పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. కాజ్ ఆఫ్ ఫీవర్స్ అయితే టిల్ నౌ ఏం ఐడెంటిఫై కాలేదు. వాటర్ కంటామినేషన్ కానీ అవన్నీ చెక్ చేయడం జరిగింది. ఇంకా ప్రివెంటివ్ మెజర్స్ కానీ మస్కిటో కంట్రోల్ అవన్నీ మెజర్స్ తీసుకుంటున్నాము. క్యాంప్ ఇంకా 2-3 రోజులు కంటిన్యూ చేస్తాము. ఇలాగే ఎవరు ప్యానిక్ అవ్వకండి. సో మళ్ళీ ఇంకేంది, వాటర్ మంచిగా కరగబెట్టి పడవపోసి తాగడము, లేదంటే ఇక్కడ లోకల్గా మినరల్ వాటర్ ఉంది సప్లై, అది వాడడం అట్లాంటివి చేసి దానివల్ల వస్తుంటే ఒకవేళ ప్రివెంట్ చేయొచ్చు. ఏదైనా ఉంటే మా హెల్ప్ లైన్ నెంబరు లోకల్ ఏఎన్ఎంస్ అందరూ అవైలబుల్ ఉంటాము. ఒక 10 days నుంచి. మా పేరు పండరి, కోమలంచ గ్రామం. మా గ్రామంలో గత వారం రోజులుగా ప్రతి ఇంటికి ఒకరు చొప్పున 2 చొప్పున అందరికీ విష జ్వరాలు వస్తున్నాయి. మరి అది నీటి వల్లనో మరి గాలి కాలుష్యం వల్లనో తెలియట్లేదు. ఆ గ్రామంలోని ప్రజలందరూ ఈ జ్వరం కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వం ఇంతకుముందు కూడా మన దగ్గర 2 days బ్యాక్ ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసిర్రు. కానీ రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు. ఈ ప్రభుత్వం దీని మీద స్పందించి మాకు తొందరగా ఏదైనా ఒక మార్గం చూపాలని చెప్పేసి గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు. నా పేరు పండరి, కోమలంచ గ్రామం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.